తెలుగు జాతి గర్వించే రామోజీరావు స్ఫూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షర యోధుడికి ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్సలెన్స్ కి ప్రతిరూపం రామోజీరావు. సాధారణమైన వ్యక్తి అసాధారణమైన శక్తిగా తయారయ్యారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన దేన్నైనా వదులుకున్నారు. రామోజీతో నాది 40 ఏళ్ల అనుబంధం. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడిగినా సందర్భం లేదు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మోహమాటంగా మాట్లాడేవారు. నిఖాసైన జర్నలిజంతో తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఎక్కడ అవినీతి అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల పక్షాన బలంగా పోరాడారు. ప్రతిపక్షాలు లేనప్పుడు ప్రజల తరపున పనిచేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే ఆపోజిషన్గా పనిచేస్తామని చెబుతుండేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు శ్రీ రాధాకృష్ణ గారు, గౌరవ గవర్నర్ తెలంగాణ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ పూర్వ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు, మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ రమణ గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈనాడు గ్రూప్ ఎండి కిరణ్ గారు, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, అవార్డు గ్రహీతలకు, రామోజీ కుటుంబ సభ్యులకు, రామోజీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా